లీగలీ రొమాన్స్ ఎపిసోడ్ 18 కథలోకి వెళ్తే యూటిఎన్ దగ్గరికి షూవే వెళ్తుంది. ఇలా వెళ్ళిన తర్వాత నువ్వు ఎందుకు ఇలా చేసావు, నిజంగానా ఇలా చేస్తే నీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, నువ్వే చెప్పావు డిబేట్ టీమ్ మోస్ట్ ట్రస్ట్ వర్తీ అండ్ ఫ్రెండ్ వర్తీ అని చెప్పి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అందరూ ఒకరికొకరం సహాయం చేసుకుంటారని చెప్పావు నువ్వు డిబేట్ టీంలో చేరినప్పుడు అని చెప్పి అంటే, సరే నీకు ఒకటి చెప్తాను, నా దగ్గర స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి అని అంటే, అప్పుడు నేను ఆల్రెడీ అకౌంట్ డిలీట్ చేశాను, నేను లాయర్ని మర్చిపోయావా, నేను కూడా సో స్క్రీన్ షాట్స్ ఇప్పటి వరకు లాక్ కిందకి తీసుకోలేరు అని చెప్పి అంటారు. ఇలా అన్న తర్వాత ఈ విషయాలన్నీ లీ చంగ్ వెన్ వినుకుంటూ ఉంటాడు. నాకు అర్థమైంది, నువ్వు లీ చంగ్ వెన్ని లవ్ చేసావు, ఆ లెటర్స్ అన్నీ నీవే, కానీ నిజంగా చెప్పాలంటే నీకు నా మీద ఎందుకు ఇంత కోపమో అర్థం అవ్వట్లేదు. తను నన్ను లవ్ చేశాడు, నేను వద్దన్నాను, సో నీకు అవసరం లేదు కదా, మన అందరం ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు, నాకు తెలిసి నేనైతే నీకు ఎప్పుడూ అన్యాయం చేయలేదు, ఏమీ చేయలేదు, సో ఖచ్చితంగా నువ్వు ఒప్పుకో, నేను ఏమీ చేయను నిన్ను. సో మేబీ నేను లాలో ప్రూవ్ చేయకపోవచ్చు, నువ్వు కోర్టు శిక్ష కూడా పడకపోవచ్చు, కానీ ఒకటి తెలుసా, నువ్వు అందరి ఫ్రెండ్షిప్ని కోల్పోతావు, సో ప్లీజ్ ఒప్పుకో అని చెప్పి షూవే అంటుంది. ఇలా అన్న తర్వాత అప్పుడే లీ చంగ్ వెన్ వచ్చి, నువ్వు అంతగా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, సో ఒకవేళ తను నీ గురించి అలా చెప్తే నేను కూడా తను పెట్టిన లవ్ లెటర్స్ అండ్ తను ఏమేం చేసిందో అవన్నీ నేను పెడతాను, సో మేబీ ప్రూఫ్ లేకపోవచ్చు కానీ నీ లైఫ్ కూడా రూన్ అవుతుంది, సో అలాంటి రెజ్యూమ్తో నీకు జాబ్ ఎక్కడా దొరకదు అని చెప్పి లీ చంగ్ వెన్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత యూటిఎన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత లీ చంగ్ వెన్ అంటాడు, నాకు ఒకటి చెప్పు, నీకు ప్రతి విషయం నా గురించి నీకు ఎలా తెలుసు, అండ్ ఈ స్పెట్స్ నేను ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు నాకు సైట్ ఎంత అని, కానీ నువ్వు నాకు తీసుకొని వచ్చావు, అలాగే నాకు ఏది ఇష్టం, నేను ఎలా చేయగలను, ఎలా చేస్తాను అని చెప్పి మొత్తం నీకు తెలుసు, కానీ ఎలా తెలుసు అంటే నువ్వు మర్చిపోయావా నేను ప్రాఫిట్ని అని చెప్పి షూవే అంటుంది. నాకు ఆ స్టూపిడ్ రీజన్స్ చెప్పకు ప్లీజ్ అని చెప్పి లీ చంగ్ వెన్ అంటాడు. ఇలా అన్న తర్వాత ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తారు. ఇలా వెళ్ళిన తర్వాత ఇద్దరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటే, నేను 28 ఇయర్స్ నేను 2022 నుంచి ఇక్కడికి వచ్చాను, అందుకే నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేస్తావు, మన ఇద్దరం కలిసి ఉన్న టైమ్స్ అండ్ నీ ఆలోచనలు అన్నీ నాకు తెలుసు, నేను నిన్ను బ్రేకప్ చెప్పుకున్నాం, నువ్వు నన్ను వదిలేసావు అని చెప్పి అంటుంది. ఇలా అన్న తర్వాత నాకు అందుకే తెలుసు నువ్వు ఆ ప్రపోజ్ చేసిన రోజు ఎలా ప్రపోజ్ చేస్తున్నావు అని చెప్పి, అందుకే నేను డిఫరెంట్గా మాట్లాడాను, ఎందుకంటే ఆ లైఫ్ మొత్తం నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి అని అంటే, అస్సలు నమ్మడు లీ చంగ్ వెన్. ఇలా నమ్మకపోయేసరికి నిజంగానా అని అంటే, ఓకే నువ్వు అన్నావు కదా ఆ యూనివర్స్లో అసలు నేను ఎందుకు హర్ట్ చేశాను అంటే, హర్ట్ చేసిన విషయం నేను చెప్పలేను అని చెప్పి సైలెంట్గా ఉంటుంది. ఎందుకు లూషన్ వల్లనా ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేయండి అని అంటే, లూషన్ అనే క్యారెక్టర్ ఒకవేళ లేకపోయినా సరే ఈ షూవే అస్సలు నిన్ను యాక్సెప్ట్ చేయదు అని చెప్పి అంటుంది. మరోవైపు మోజిషిన్ ఉన్ను లూషన్ ఇద్దరు మాట్లాడుకుంటారు. షూవే గురించి నేను ఒకటి చేయాలి కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేస్తావా లూషన్ అని చెప్పి అంటుంది. ఇలా అన్న తర్వాత వాళ్ళ ఆర్ట్స్ ఫెస్టివల్ ఫైనల్గా వస్తుంది. ఆ స్పీచ్ గురించి ఈ టైంలో లూషన్ని వచ్చి సమాధానం ఒక స్పీచ్ని ఇవ్వమని అంటారు. ఇలా అన్న తర్వాత ప్రతి ఒక్కరు లూషన్ గురించి వెయిట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా వెయిట్ చేసుకుంటూ ఉన్న తర్వాత తను ఒక స్పీచ్ ఇస్తాడు. ఏంటి అని అంటే, ఫ్రెండ్షిప్ గురించి, అలాగే రూమర్స్ గురించి, లా గురించి, ఎవిడెన్స్ లేకుండా మనమే ఇలా ప్రవర్తించితే వేరే వాళ్ళు ఎలా చేస్తారు అని చెప్పి అంటాడు. ఇలా మాట్లాడిన తర్వాత మోజిషిన్ని మళ్ళీ పిలుస్తాడు. మోజిషిన్ చెప్తుంది, షూవే అసలు దొంగతనం చేయలేదు, దొంగతనం చేసింది నా కజిన్, నిజం చెప్పాలంటే నాకు డబ్బులు ఎక్కువగా లేవు, అఫ్కోర్స్ నేను రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, కానీ కాకపోతే మేము బ్యాంక్రప్సీ అయిపోయింది, మా డబ్బులన్నీ పోయాయి, సో తను నాకు ఏం కాకూడదు అని చెప్పి తను ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉంది అని చెప్పి అంటుంది. ఇలా అన్న తర్వాత షూవేకి చాలా ఏడుపు వస్తుంది. ఇలా ఏడుపు వచ్చిన తర్వాత అప్పుడు లూషన్ మళ్ళీ తన స్పీచ్ని స్టార్ట్ చేస్తాడు. అప్పుడు నేను లాయర్ని కావాలనుకుంటున్నాను, ఎందుకు అంటే నేను ప్రేమించే వాళ్ళందరినీ రక్షించుకోవడానికి అని చెప్పి ఓపెన్గా తన లవ్ని డిక్లేర్ చేస్తారు. ప్రొఫెసర్స్ అందరూ చాలా కోపంగా ఉంటారు. ఇలా ఉన్న తర్వాత అప్పుడు ఒక ప్రొఫెసర్ అంటాడు, నువ్వు ఫస్ట్ జడ్జి కావాలనుకున్నావు కానీ ఏమనుకుంటున్నావు, నువ్వు లాయర్ ఎందుకు అవుతావు అని అంటే, అలాగే లాయర్ అనేది సర్వీస్ ఇండస్ట్రీ అని అంటే, లాయర్ ఎందుకు అవుతున్నాను అని అంటే,
నేను నాకు నచ్చిన కేసెస్ని తీసుకోవచ్చు, జడ్జ్కి ఆ అవకాశం ఉండదు, లాయర్ అయ్యి నేను నాకు కావాల్సిన వాళ్ళని రక్షించుకుంటాను అని చెప్పి అంటాడు. ఇలా అన్న తర్వాత అదే టైంలో షూవే అనుకుంటుంది, ఇప్పుడంటే నా గురించి తను లాయర్ అయ్యాడు, సో మరి ఇంతకుముందు తను ఎందుకు అయ్యాడు అని చెప్పి తను అనుకుంటుంది. ఆ తర్వాత తనని కొంచెం సేపు టీజ్ చేస్తుంది షూవే. ఇలా చేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ నీ గర్ల్ ఫ్రెండ్ గురించి లాయర్ అవుదాం అనుకుంటున్నావా అని చెప్పి తనను ఎక్కిరిస్తారు. మరోవైపు లీషియోన్ మరియు షూచన్ ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తారు, నైట్ సింగింగ్ రెస్టారెంట్కి. అయితే లీషియోన్ అక్కడ పాడుతూ ఉంటుంది. పాడిన తర్వాత షూచన్ తనని చాలా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాడు. నాకు తెలుసు నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా నువ్వు మ్యూజికల్ అకాడమీకి వెళ్తావు, అలాగే నువ్వు బెస్ట్ సింగర్ అవుతావు అని చెప్పి తనని ప్రోత్సహించుతాడు. ఇలా అయిపోయిన తర్వాత మరోవైపు ఆ రోజు నెక్స్ట్ అంటే 12 o'clock తర్వాత షూవే బర్త్డే. సో ఎక్కడున్నది మా అక్క అంటే మీ అక్క ఉన్ను కాబోయే బావ ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళారు అని చెప్పి అంటుంది లీషియన్. మరోవైపు లూషన్ మరియు షూవే ఇద్దరూ కలిసి ఒక దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత నీకు ఒక మ్యాజిక్ ట్రిక్ చూపిస్తానని చెప్పి ఒక కొలంబస్ని, ఒక ల్యాంప్లో ఉన్న కొలంబస్ని తీసుకొని ఇస్తాడు. అది చూసిన వెంటనే తను చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే తన గురించి ఒక బోర్డ్ని కూడా పెడతాడు. ఈ బోర్డ్ ఆల్రెడీ షూవే చూసింది, కానీ మళ్ళీ ఇంకొకసారి లూషన్ తనకు చూపించేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా అయిన తర్వాత షూవే వెంటనే ఇద్దరు కలిసి లూషన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్న లేరు అని చెప్పి లూషన్ తన ఇంటికి తీసుకెళ్తాడు షూవేని. అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే నాకు ఆకలి అవుతుంది అంటే సరే నీకోసం నేను ఒకటి తీసుకొస్తాను అని చెప్పి లూషన్ వెళ్ళి ఫుడ్ని తీసుకొని వస్తాడు. ఇలా వచ్చిన తర్వాత సో మనం తిందామా అని చెప్పి అంటే మరి నాకు అని అంటే అస్సలు ఇవ్వకుండా ఉంటుంది. అదే టైంలో వాళ్ళిద్దరూ కిస్ చేసుకునే పొజిషన్లో ఉంటారు. అప్పుడే లూషన్ వాళ్ళ అమ్మా నాన్న వస్తారు. అలా చూసిన తర్వాత సడన్గా వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. అయిన తర్వాత సైలెంట్గా ఆంటీ అంకుల్ అని అంటే వాళ్ళిద్దరు అంటే లూషన్ వాళ్ళ అమ్మా నాన్న కొట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ అలాగే కాంప్లిమెంట్ కూడా ఇస్తారు షూవేకి. తర్వాత వాళ్ళిద్దరూ ఏమని కొట్లాడుకుంటారంటే వాళ్ళిద్దరికీ వచ్చే పిల్లలు ఖచ్చితంగా లాయర్సే అవుతారు, కాదు మెడికల్ డాక్టర్ అయితే పక్కా ఒక్కరైనా ఫ్యామిలీలో ఉండాలి కదా అని చెప్పి అంటే నీకు ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు లాయర్ అవ్వాలనుకున్నాను అని చెప్పి లూషన్ అంటాడు షూవేతో. అలా అన్న తర్వాత సరే మీరిద్దరూ ఎంజాయ్ చేయండి, అస్సలు మేము డిస్టర్బ్ చేయం, ఇంకొకసారి మేము వచ్చేటప్పుడు కాల్ చేస్తాం మా ఇంటికి కూడా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత సరే మనిద్దరం ఏం చేద్దాం అని అంటే సరే నిన్ను బెడ్రూమ్కి తీసుకెళ్తాను అని చెప్పి లూషన్ తనని ఎత్తుకొని బెడ్రూమ్కి తీసుకొని వెళ్తాడు. నో నో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నో నాటీ థాట్స్ అని చెప్పి షూవే అంటుంది. ఇలా అన్న తర్వాత నిజంగా వెళ్ళిపోవాలంటే నిజంగా వెళ్ళి వేరే రూమ్లో పడుకో, ఇప్పుడు కుదరదు, నువ్వు నా బాస్వి కాకపోవచ్చు కానీ ఇప్పుడు కుదరదు అని చెప్పి షూవే అంటుంది. మిగిలిన కథ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.